హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు. మనందరికీ చాలా ఇష్టమైన దోశ. మనం ఎక్కడికి వెళ్ళినా, అవుట్ సైడ్కి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, టూరిస్ట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బ్యారర్ వచ్చి ఆర్డర్ ప్లీజ్ అంటే మనం దోశ ప్లీజ్ అని అంటాం. దోశకు అంత పవర్ ఉందండి. తింటున్నప్పుడు మనం అనుకుంటాం, హోటల్లో కూర్చొని అలా తింటున్నప్పుడు అనిపిస్తుంది, అరే మనకెందుకు రావు ఇంత టేస్టీగా, ఇంత క్రిస్పీగా, చాలా బాగున్నాయని. ఈరోజైతే మనం కూడా ట్రై చేద్దాం హోటల్ స్టైల్ వెరైటీ దోశ రెసిపీస్. దోశ పిండిని నానబెట్టుకోవడానికి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులో 2 కప్స్ రేషన్ రైస్ తీసుకొని 1/2 కప్ మాత్రం మినపప్పు తీసుకోండి. చాలామంది శనగపప్పు వేస్తూ ఉంటారండి. ఇందులో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే వేయకండి. చిన్నపిల్లలకైతే కడుపు ఉబ్బరంగా ఉంటుంది శనగపప్పు వేయడం వల్ల. శనగపప్పు వేయడం వల్ల దోశ అయితే చాలా రెడ్గా వస్తుందండి, కానీ ఎక్కువ రోజులైతే స్టోర్ ఉండదు. మినప్పప్పు కొన్ని పొట్టు ఉన్న మినప్పప్పు, కొన్ని పొట్టు లేని మినప్పప్పు అయితే తీసుకోండి. అందులో వాటర్ వేసి బాగా వాష్ చేసి వాటర్ని రిమూవ్ చేసి మళ్ళీ ఒకసారి వాటర్ వేసి 6 to 7 అవర్స్ అయితే నానబెట్టండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు నానబెట్టుకోండి. ఈవినింగ్ అయిన తర్వాత మొత్తం వాటర్ తీసేసి ఒకసారి జార్లో వేసుకొని వాటర్ మళ్ళీ తగినంత వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి. అలా గ్రైండ్ చేసేసి చూడండి. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి, ఎక్కువ లూజ్ లేకుండా, ఎక్కువ టైట్ లేకుండా పిండిని అలా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసే 10 మినిట్స్ ముందు ఈ బొరుగుల్ని నానబెట్టుకోవాలి. జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న బొరుగుల్ని అండ్ కొద్దిగా రైస్ని అయితే యాడ్ చేయండి. ఇవి యాడ్ చేయడం వల్ల దోశ అనేది చాలా క్రిస్పీగా అయితే వస్తుంది. ఇందులో మెంతులు అండ్ అటుకులు కూడా యాడ్ చేయించండి, కానీ ఇలా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా క్రిస్పీగా అయితే వస్తుంది. ఈ పిండి రెడీ అవ్వడానికి మినిమం 9 to 10 అవర్స్ అయితే పడుతుంది. ఇలా క్లాత్ అయితే కట్టుకొని పెట్టుకోండి, బాగా పులుస్తుంది. మసాలా దోశ తయారు చేయడానికి ముందుగా పొటాటోని తీసుకొని ఇలా పీసులుగా కట్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయండి. బాయిల్ అయిన తర్వాత వీటిని తీసి కట్ చేసుకోండి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి కరివేపాకు, మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకోండి. తర్వాత ఆనియన్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత సాల్ట్ను యాడ్ చేయండి. సాల్ట్ అండ్ పసుపుని తీసుకోండి. సాల్ట్ అండ్ పసుపు బాగా హీట్ అవ్వనివ్వండి ఒక 2 సెకండ్స్. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇందులో వేయాలి. ఇందులో వేసి కొద్దిగా బాగా మిక్స్ చేయండి. 2 మినిట్స్ బాగా హీట్ అయిన తర్వాత అందులో క్యూమిన్ పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. వాటిని వేసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత వరకు బాగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అవుతూ అలా మిక్స్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ గరం మసాలా వేసానండి. గరం మసాలా నేను కొబ్బరి యాడ్ చేశానండి. ఇవి ఎప్పుడు వేయాలంటే మనం కర్రీ అయిపోయింది ఇంకా దించుతాము అనే 3 సెకండ్స్ ముందు యాడ్ చేయాలి. అంతేనండి, మసాలా దోశకు నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. మసాలా దోశకైతే కర్రీ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఈరోజు నేను మసాలా దోశ, అదే ఉల్లికారం దోశ, ప్లెయిన్ దోశ, టోపీ దోశ చేయబోతున్నాను. ఉల్లికారం దోశకు ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం వేసి జార్లో గ్రైండ్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఉల్లికారం దోశకి. చేసుకున్న పిండిని తీసుకొని మనకు సరిపడినంత తీసుకోండి. అందులో 1 స్పూన్ సాల్ట్, లైట్గా సోలా పొడి వేసుకోండి. ఈ పిండిని 4 days వరకు స్టోర్ చేయవచ్చు. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆనియన్తో మొత్తం ఒకసారి అలా రబ్ చేయండి ప్యాన్ మీద. దోశ వేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి, ఫ్లేమ్ని ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోవాలి. పైన 2 స్పూన్స్ మిడిల్లో దోశ పిండిని వేసి ఫస్ట్ మిడిల్లో నుంచి టర్న్ ఓవర్ బాగా చేయండి ఫాస్ట్గా. తర్వాత నుంచి స్లోగా టర్న్ ఓవర్ చేసినా ప్రాబ్లం ఉండదు. మనకు దోశ తిన్గా రావాలంటే తిక్కుగా ఉన్న దోశను అలా వాటర్ తీసుకొని స్పూన్తో అలా ఒకసారి పైన మొత్తం అనండి. తర్వాత ఆయిల్ అప్లై చేయండి బ్రష్తో. ఈ విధంగా దోశని ఎప్పుడు 2 సైడ్స్ హీట్ చేయకండి, ఎందుకంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి. అలా చేస్తే ప్యాన్ 2-3 టైమ్స్ కంటే ఎక్కువ వర్క్ అవ్వదండి. చూడండి, ప్లెయిన్ దోశ చాలా క్రిస్పీగా థిన్గా అయితే వచ్చింది. మళ్ళీ దోశ వేసేటప్పుడు ఇలా ఆనియన్తో మొత్తం రబ్ చేసుకోవాలి.
సేమ్ దోశ నార్మల్ దోశ వేసి సేమ్ దానిపైన ఇలాగా నేను చేసిన ఉల్లికారంని అప్లై చేయాలి. అప్లై చేసి ఒకసారి మళ్ళీ దానిపైన ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి క్రిస్పీగా వచ్చేంత వరకు హీట్ చేసుకోండి. ఇదేనండి ఉల్లికార దోశ. ఉల్లికార దోశ ట్రై చేయండి, నిజంగా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మసాలా దోశ ప్రిపేర్ చేసుకుందాం. మసాలా దోశకి ప్లెయిన్ దోశ వేసుకొని అలాగే దోశ పైన మిడిల్లో పొటాటో ఫ్రై మసాలాని అప్లై చేయండి. ఇలా సైడ్లకి పల్లీల పౌడర్ని, మిర్చి పౌడర్ని కూడా అప్లై చేయొచ్చు. మనం వీటిపైన ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మసాలా దోశ అయితే రెడీ అయింది, చూసేయండి. ఇప్పుడు టోపీ దోశ ఎలా చేయాలో చూసేద్దాం. టోపీ దోశకు ముందుగా ఒక నైఫ్ తీసుకొని మిడిల్లో నుంచి అలా కట్ చేసుకోండి. మిడిల్ వరకు అలా కట్ చేసుకొని టర్న్ అవుట్ చేసుకోండి రౌండ్గా. చూడండి నేను చేస్తున్నా కదా, అలా చేసుకోండి. చేసి మిడిల్ అంటే హీట్ ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి మనం ఒక స్పూన్ తీసుకొని మిడిల్లో నుంచి పట్టుకోవాలి. అలా అంతేనండి, చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోండి దోశ రెసిపీస్ని. మాకందరికైతే ఇంట్లో ఒక్కొక్కరికి ఒక దోశ రెసిపీ తినాలనిపించింది, అందుకే ఇలా ట్రై చేసాం. మీకేం కావాలన్నా పిండిని స్టోర్ చేసుకొని ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు దోశ వేసుకోండి. ఎగ్ దోశ అయినా వేసుకోవచ్చు, తప్పమైనా వేసుకోవచ్చు. చాలా టైప్స్ ఆఫ్ అయితే దోశలు చేసుకోవచ్చు. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.